శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చాలామంది ఆడవారు ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కానీ పూజలకు దేవుని ఆశీర్వాదం అనేది మనకి వస్తుందా లేదా, మనం ఏ విధంగా చేయటం వలన ఆ దేవుని ఆశీర్వాదం పొందుతాము అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పూజల కోసం మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేది కూడా ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. పూజకు దేవుడు సంతృప్తి చెందితే ముందుగానే కొన్ని సంకేతాలు అనేవి మనకి పంపిస్తాడట. ఇక అప్పటి నుండి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. పూజలో కనిపించే కొన్ని దైవ సంకేతాలు, వాటి వల్ల కలిగేటువంటి శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా గదిలో వెలిగించే దీపానికి చాలా దైవ శక్తి అనేది ఉంటుంది. దీపం వెలుగులోనే దేవతలు కొలువై ఉంటారు. అయితే మీరు వెలిగించిన దీపం త్వరగా కొండ ఎక్కకుండా చాలా సేపు వెలుగుతూ ఉండాలి అంటే, ఇంట్లో వెలుగుతూ ఉన్నట్లయితే కనుక ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని శుభసూచకం. ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పిస్తాం కదా, దేవునికి పెట్టిన నైవేద్యానికి నల్ల చీమలు కనుక పట్టినట్లయితే చాలా మంచిది. నైవేద్యానికి నల్ల చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడు అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 4:30 మధ్యలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు ప్రతిరోజు మెలకువ వస్తూ ఉంటే మీపై ఆ దైవానుగ్రహం ఉందని అర్థం. స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు కన్నీళ్లు వస్తే మీ పూజలన్నీ ఫలించబోతూ ఉన్నాయని ఒక అర్థం. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయని అర్థం చేసుకోవాలి. పూజలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవుని ముఖములో చిరునవ్వు కనిపిస్తే చాలా శుభసూచకం. హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా మీకు కనపడినట్లయితే మీ పూజలన్నీ కూడా ఆ భగవంతుడు స్వీకరిస్తున్నాడని అర్థం. జన్మ ధన్యమైపోయినట్లే అని సంకేతం. ఒక్కోసారి పూజలో దీపం వెలిగించేటప్పుడు అనుకోకుండా మన చెయ్యి కాలుతుంది. కానీ అలా అస్సలు జరగకూడదు. దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలితే నీ మనస్సులో చెడు ఉద్దేశం ఉందని అర్థం. కాబట్టి చెడు ఆలోచనలు లేకుండా భక్తితో దేవుడిని పూజించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ వంటగదిలో అనుకోకుండా పాలు పొంగితే ఇంట్లోనికి లక్ష్మీదేవి రాబోతూ ఉందని శుభసూచకం. దీపారాధన చేసేటప్పుడు దేవుని పటం నుండి పువ్వులు కింద పడినట్లయితే మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయని తెలుసుకోండి. ఈ పుష్పాన్ని దైవానుగ్రహంగా భావించి స్త్రీలు తలలో పెట్టుకున్నట్లయితే దీర్ఘ సుమంగళి యోగం అనేది కలుగుతుంది. అలాగే బీరువాలో పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు కొంతమంది ఆడవారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు తరచూ ఆవలింతలు వస్తే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే కింద పడినటువంటి కుంకుమను చీపురుతో ఊడవకూడదు. చేత్తో తీసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు. పూజలో వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండ ఎక్కితే మీ కుటుంబంలో సమస్య రాబోతుంది అని అర్థం. కాబట్టి దీపం కొండెక్కి కానీ వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించండి. ఇక కుటుంబంలో ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే దీపంలో నూనె తగ్గకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఒక 5 నిమిషాలు దేవునికి పెట్టిన నైవేద్యాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. అయితే దేవునికి సమర్పించిన నైవేద్యంలో తీపి తగ్గి సువాసన ఉంటే
మీ నైవేద్యాన్ని దేవతలు మనస్ఫూర్తిగా స్వీకరించారు అని అర్థం చేసుకోవాలి. అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ చక్కగా 2 ముక్కలుగా పగిలితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగబోతూ ఉన్నాయని తెలుసుకోవాలి. కానీ కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలితే నీ పనుల్లో ఉన్న ఆటంకాలు చిన్న చిన్న తెలియని ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే పూజా గదిలో దీపం వెలిగించినప్పుడు దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు చాలా మంచి ఫలితం ఉంటుంది. కానీ మీ పూజలో ఒత్తులు పూర్తిగా కాలకపోతే సాధారణ ఫలితాలు కలుగుతాయి. మన జ్యోతిష్య శాస్త్రంలో బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. కాబట్టి పూజా గదిలో బల్లి కనిపిస్తే అస్సలు భయపడకండి. అలాగే కాకికి దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందుకి కాకి వచ్చి అరిస్తే ఇంటి పైన దైవానుగ్రహం ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు గోమాత వచ్చి మీ ఇంటి ముందు నిలబడితే ముక్కోటి దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చినట్లే. ఇక మనలో చాలామందికి కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. కలలో దేవుళ్ళు కనిపిస్తే చాలా మంచిది. కానీ పదే పదే దేవతలు కనిపిస్తే మాత్రం దేవుని మొక్కులు బాకీ ఉన్నాయి అని, ఆ మొక్కులను మీరు త్వరగా తీర్చుకోమని దేవతలు కలలో కనిపిస్తూ ఉన్నట్టు సంకేతం. కొంతమందికి అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. గజ్జెల శబ్దం లక్ష్మీదేవి రాకకు సంకేతం. కాబట్టి మీకు ఎప్పుడైనా గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అని మీరు భావించాలి. ఇంటి ఐశ్వర్యం పెరగబోతూ ఉందని అర్థం చేసుకోవాలి. పూజా గదిలో వెలుగుతున్న దీపం నుండి శబ్దాలు రాకూడదు. దీపం ప్రకాశవంతంగా నిలకడగా వెలగాలి. అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దానిని తీసివేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇంట్లో అగరబత్తీలు వెలిగించకపోయినా మీ ఇల్లంతా సువాసనతో నిండిపోతే మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని, ఇంటి పైన లక్ష్మీ అనుగ్రహం ఉంది అని అర్థం చేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శుభ్రమైన తెల్లటి కాటన్ వస్త్రంతోనే దేవుని పటాలు తుడవాలి. మనం వాడేసిన తీసిన బట్టలతో దేవుని పటాలు శుభ్రం చేయకూడదు. దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు దేవుని ముందు భాగమే కాకుండా పటం వెనకాల భాగం కూడా శుభ్రం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఆడవారు పాపిటిలో కుంకుమ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి. అలాగే మెడలో నల్ల పూసలను, చేతులకు నిండుగా మట్టి గాజులు ఉండాలి. అప్పుడే మీ పూజలన్నీ దేవునికి చేరుతాయి. స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ నైటీలు వేసుకుని దీపారాధన చేయకూడదు. నిలబడి దీపం వెలిగించకూడదు. నేలపైన చాప వేసుకుని కూర్చొని దీపారాధన చేయాలి. కుడి చేత్తో మాత్రమే దేవునికి పుష్పాలు పెట్టాలి. దేవునికి పెట్టే పుష్పాలు ఎడమ చేత్తో ముట్టుకోకూడదు. దీపం ప్రమిదనం ముందుగా నూనె పోసి తరువాత ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అంతేకాని దీపంలో ముందుగా ఒత్తులు వేసి తరువాత నూనె పొయ్యకూడదు. పూజలో దేవునికి నైవేద్యం పెడితే సరిపోదు. నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి. థ్యాంక్ యూ.